ఎక్కువ చేస్తారు డబ్బుకోండి 5 రూపాయలు 3 రూపాయలు సార్ గొడవేం కాదు అంటున్నారు. తినండి అంతే ఏదో అది మీ గురించి దేశంది వాళ్ళ గురించి దేశంది కొత్తగా చేయమాట ఉండు స్వామి ఉండు అదిలే నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు అందుకని ఆయన ఆశ ప్రజలు బాగుండాలి తిన్నాలి ఆయన పోయేవాడు పెట్టాడు ఇదే కట్టాడు ఇల్లు వల్ల ఆయన పరువు పోతుందండి మా పార్టీ సిస్టం చాలా పోతుంది అది మా బాధ కొద్ది చిన్న మార్పు చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది ఉండదు ఏమి సార్ నా పేరు అనిల్ మాది శ్రీకాకుళం డిస్టిక్ విజయవాడలో ఉంటున్నా. నేను ఒక హోటల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, ఒకప్పుడు కూడా అన్న క్యాంటీన్ ఉండేది. కానీ ఈ మధ్య తర్వాత 5 సంవత్సరాల నుంచి క్యాంటీన్ లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం అనేది ఒక లెక్కలో ఉండేది, కానీ ఆ తర్వాత అది పడిపోయింది. తర్వాత తెలుగుదేశం పడిపోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చాక ఆ తర్వాత మొత్తం పడిపోయింది. ఎవరికి 5 రూపాయలు భోజనం లేదు, 5 రూపాయలు టిఫిన్ లేదు, ఏం లేదు. అది మొత్తం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మొత్తం వచ్చింది. తెలుగుదేశం వచ్చింది, తర్వాత వచ్చింది మన అన్నగారిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మొత్తం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద ఆడుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి 5 రూపాయలు భోజనం ఇస్తే తినేసి వెళ్తున్నారు. పాకెట్లో డబ్బులు లేకపోయినా సరే 5 రూపాయలు ఉంటే చాలు, మనకి మన చంద్రం ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేసి టిఫిన్ చేస్తున్నారు. పొద్దున్న వచ్చి టిఫిన్, మధ్యాహ్నం వచ్చి భోజనం, నైట్కి వచ్చి భోజనం, మొత్తం మీద రోజుకి వచ్చి 15 రూపాయల్లో మొత్తం మీద కడుపు నిండిపోతుంది. ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ పడుకుంటున్నారు. రోడ్డు మీద అయినా సరే పడుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరికి ఏం లేదు, ఏ ఇల్లు లేదు, ఏ వాకి లేదు. అడుక్కున్న వాళ్ళు కూడా శుభ్రంగా తృప్తిగా మనశాంతిగా వచ్చి టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్ళి పడుకుంటున్నారు. వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు. ఒకప్పుడు వచ్చేది మాత్రం ఏం లేదు, అది మాత్రం మొత్తం మీద కట్ చేశారు. కాంగ్రెస్ వచ్చింది, వచ్చాక
జగన్ వచ్చారు, జగన్ అన్న వచ్చారు, మొత్తం లేదు, ఏం లేదు. జగన్ అన్న ఒకే ఒక మాట అన్నారు, సోమవారిలు అయిపోతారు, అందుకే నేను పెట్టట్లేదు అనేసి అన్నారు. కానీ అమ్మ క్యాంటీన్ పెట్టారు. ఎక్కడ అమ్మ క్యాంటీన్ ఎక్కడ పెట్టారండి? ఫస్ట్లో చెన్నైలో పెట్టారు, చాలా సంవత్సరాలు అయింది. ఆ క్యాంటీన్ అలాగే నడుస్తుంది. ఎవరు అక్కడ సోమవారి అయిపోయారా? అడుకునేలాగా ఉన్నారు, ఉండేవాళ్ళు ఉండేలాగా ఉన్నారు, ఉండేవాళ్ళు ఉండేలాగా ఉన్నారు. ఎవరు ఏం కాదు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి అలా చేయడం మాత్రం చాలా తప్పు. జగనన్న అలా చెప్పారు, జగనన్న చేయడం చాలా తప్పు, అలా చెప్పకూడదు. మొత్తం ఆపేశారు. నాకు ఏం జరిగినా సరే తప్పు లేదండి. నేను పబ్లిక్గా మీతో మాట్లాడుతున్నా సార్, మాట్లాడుతున్నాను. ఎవరు ఏం చేసినా సరే తప్పు లేదు. మన చంద్రబాబు నాయుడు ఉన్నారు, మాతో ఉన్నారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, మాతో ఉన్నారు. మేము ఆమెకి అభినందిస్తున్నాం. వాళ్ళిద్దరికి, వాళ్ళకైతే మేము ఉన్నాం. నాకులాగే చాలా కోట్ల మంది ఉన్నాం మేము. కానీ ఇలా మాత్రం ఎప్పుడైనా సరే ఇలాగే మీరు చెయ్యాలి సార్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు అలాగే చెయ్యాలి. మాకనే కాదు, ఇప్పుడు మీరు క్యాంటీన్ పెట్టారంటే మా కోసమే కాదు, రోడ్డు మీద కుంటోడు కూడా వచ్చి 5 రూపాయలు ఇచ్చి భోంచేసి వెళ్తున్నాడు. అది ఎలా వల్ల తెలుసా? మా బాబు ఉన్నారు, మా పవర్ స్టార్ ఉన్నారు అనేసి 5 రూపాయలు ఇచ్చి తినేసి వెళ్తున్నారు. అది ఎవరి వల్ల? మీ వల్లేగా. మీరు అలాగే చెయ్యండి. మీరు అలాగే చెయ్యాలని కూడా నేను కూడా చెప్తున్నా. మీరు అలాగే చెయ్యాలని కూడా కోరుకుంటున్నా కూడా. మీరు అలాగే చేస్తే మీకు ఎప్పుడైనా సరే మీ ముందు, మీరు చచ్చిపోలే ముందు మేము ఉంటాం మీ ఎదురుగా. ఎవడొచ్చినా సరే మీ ఎదురుగా మేము ఉంటాం, ఎవడొచ్చినా సరే. ఎందుకంటే ఏం చేస్తారని గురువు గారు ఆయన చేయటం ఏంటండి? మంత్రులకి ఏలేరా? చెప్పండి, మీరు చెప్పు, నేను అడుగుతా. అదే క్వశ్చన్. ఏం కరెక్ట్ కదా, ఆయన ఏం తెలియదండి. వాళ్ళకెందుకండి? ఇంకా లేరా అండి నాయకులు? మంచి వాళ్ళు ఉన్నారు. అది అంతా ఇలువ. ఆయన చేసే పని ఆయన చేయాలి, ఈయన చేసే పని ఈయన చేయాలి. అంతేగాని నాగబాబు సినిమా యాక్టర్ అలాంటివి చేసుకునే దానికి ఆయనకి ఎందుకు? అది కరెక్ట్ కాదండి. నా అభిప్రాయం మాత్రం నాకు కరెక్ట్ కాదు. ఓకే, కట్టేస్తాడు. ఆయనకి వెళ్ళిపోయినా ఏం కట్టేస్తాడు పాపం, ఇంటికి పంపించారు కదా. ఎక్కడండి బాబు అన్ని దొంగ మాటలేనా? ఇంకెందుకు చెప్పే కదా. ఆయన అన్నదానం కాదు, అక్కడ దిగితే తడుతానని చూసి వెళ్ళిపోయాడు. అదే అక్కడ చూసాగా సింగనగర్లో. అవి ఏమి జరగని పని అబద్ధాలు అన్ని. ఏమిచ్చాడు? కాళ్ళు లేకుండా చేశాడు అంతే. నడవడానికి కాళ్ళు లేవు. మరి అదే లేక బలం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చిన డబ్బుల వల్ల పిల్లలు కూడా తన్నారు మమ్మల్ని. శుభ్రంగా అన్నం తింటున్నారండి పేదవాళ్ళు.